హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. ఎవరెవరైతే టెక్నికల్ సబ్జెక్ట్స్ అదేవిధంగా ఎస్ఎస్సి బ్యాంక్ ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నారో సో ప్లే స్టోర్లో గోవిద్య అనేటటువంటి యాప్ అవైలబుల్గా ఉంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఏ కోర్స్ కావాలని వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో అట్ ప్రెసెంట్ ఆర్ఆర్బీకి సంబంధించి సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా సో రీజనింగ్ టాపిక్ సంబంధించినటువంటి సిలాజిజం టాపిక్ అనేది ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్లో భాగంగా రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది మనం సాల్వ్ చేయడానికి చూద్దాం. ఓకేనా? సో చూద్దామండి. సో ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తారు మనకు ఆల్రెడీ తెలుసు. సో ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాము. సో స్టేట్మెంట్స్, కంక్లూషన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో అకార్డింగ్ టు ద స్టేట్మెంట్స్ ఏ కంక్లూషన్ సాటిస్ఫై అయిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అవునా కదా? సో ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో స్టేట్మెంట్స్ ఏమేమి ఇచ్చారో ఒకసారి చూద్దాం వన్ బై వన్. ఓకేనా? సో సమ్ పేపర్స్ ఆర్ పెన్సిల్స్. ఓకేనా? సో చూడండి, సమ్ పేపర్స్ ఆర్ పెన్సిల్స్. ఓకేనా? సమ్ పేపర్స్ ఆర్ పెన్సిల్స్. క్లియర్. నెక్స్ట్ ఏం ప్రొవైడ్ చేశారు? సమ్ పెన్సిల్స్ ఆర్ బోర్డ్స్. సమ్ పెన్సిల్స్ ఆర్ బోర్డ్స్. ఓకే, సో ఇది డయాగ్రామ్ రిప్రజెంటేషన్. ఇప్పుడు కంక్లూషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇన్సైడ్ ఏ సింగిల్ వెన్ డయాగ్రామ్ లో ఉన్నప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను, ఇన్సైడ్ ఏ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉన్నప్పుడు నో కానీ నాట్ అనేటటువంటి కంక్లూషన్స్ మనం రాంగ్ గా తీసుకోవడం జరుగుతుంది. అవునా? మరి ఇక్కడ కంక్లూషన్ 1 చూస్తే నో ప్రొవైడ్ చేశారు. ఓకేనా? నో ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా కంక్లూషన్ 1 ఎలిమినేట్. క్లియర్. దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇన్సైడ్ ఏ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఇచ్చారు కాబట్టి. అవునా? సో అయితే కంక్లూషన్ 2 చూద్దాం. ఏం ప్రొవైడ్ చేశారు? ఆల్ పేపర్స్ ఆర్ బోర్డ్స్ అంటున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, అన్ని పేపర్స్ బోర్డ్సా? ఇక్కడ డయాగ్రామ్ లో మనకు అర్థమవుతుంది దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఓకేనా పేపర్ అండ్ బోర్డ్. సో కాబట్టి కంక్లూషన్ 1 రాంగ్, కంక్లూషన్ 2 కూడా రాంగే. అవునా కదా? సో కంక్లూషన్ 3 ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సమ్ బోర్డ్స్ ఆర్ నాట్ పేపర్స్ అంటున్నారు. ఓకేనా? ఇక్కడేంటి నాట్ ప్రొవైడ్ చేశారు. ఇన్సైడ్ ఏ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉన్నప్పుడు నాట్ ఉన్నట్లయితే కంక్లూషన్ రాంగ్ అని చెప్పాను. సో ఖచ్చితంగా ఇక్కడ 3 కంక్లూషన్స్ రాంగే. అయితే ఇక్కడ మనకి మన ఆన్సర్ ఏమవుతుంది? ఓకేనా? నన్ ఆఫ్ ద కంక్లూషన్ ఫాలోస్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఏ కంక్లూషన్ కూడా ఇక్కడ సాటిస్ఫై కావట్లేదు అని అర్థం. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి, నన్ ఆఫ్ ద కంక్లూషన్ ఫాలోస్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో స్టేట్మెంట్స్ ఏం ప్రొవైడ్ చేస్తారు, కంక్లూషన్ ఏం ప్రొవైడ్ చేస్తారు ఒకసారి చూద్దాం. ఓకేనా? స్టేట్మెంట్స్ ఏమేమి ఇచ్చారండి? సమ్ ఫ్లాట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్స్ అంటున్నారు. ఓకేనా? సమ్ ఫ్లాట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్స్ అంటున్నారు. నెక్స్ట్ చూడండి, సమ్ ఎక్స్పెన్సివ్స్ ఆర్ విల్లాస్. ఓకేనా? సమ్ ఈఆర్వి. ఓకేనా? ఇలా సింపుల్ గా మనకు అర్థం కావడం కోసం పూర్తిగా రాయాల్సిన పని లేదు. సేమ్ ఆల్ఫాబెట్ తో ఒకవేళ వర్డింగ్స్ ఇచ్చినప్పుడు అప్పుడు రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో అయితే ఇక్కడ ఒకసారి కంక్లూషన్ చూద్దాం. ఓకేనా? సమ్ విల్లాస్ ఆర్ ఎక్స్పెన్సివ్స్. ఓకేనా? విల్లాస్ ఆర్ ఎక్స్పెన్సివ్స్ అంటున్నారు. ఓకేనా? సమ్ విల్లాస్ ఆర్ ఎక్స్పెన్సివ్స్ కరెక్టే. అవునా? నెక్స్ట్ నో ప్రొవైడ్ చేస్తారు. నో అయితే ఎలిమినేట్ చెప్పాను. అవునా కదా? సమ్ విల్లా ఆర్ ఫ్లాట్ అంటున్నారు. ఓకేనా? విల్లాకి ఫ్లాట్ కి దర్ ఈస్ నో కనెక్షన్, కానీ వాళ్ళు సమ్ విల్లా ఆర్ ఫ్లాట్ అంటున్నారు కాబట్టి థర్డ్ కంక్లూషన్ రాంగ్. ఓకేనా? ఫోర్త్ కంక్లూషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఆల్ విల్లాస్ ఆర్ ఎక్స్పెన్సివ్స్ అంటున్నారు. ఓకేనా? ఆల్ విల్లాస్ ఆర్ ఎక్స్పెన్సివ్సా? కాదండి. ఓకేనా? సమ్ విల్లాస్ ఆర్ ఎక్స్పెన్సివ్స్ మాత్రమే కరెక్ట్. సో కాబట్టి ఫోర్త్ కంక్లూషన్ రాంగ్. సెకండ్ వన్ ఎందుకు ఎలిమినేట్ చేసాము? ఇన్సైడ్ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉంది కాబట్టి నో కానీ నాట్ కానీ ప్రొవైడ్ చేసి అది ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. అవునా? ప్రీవియస్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం. సో క్లియర్ గా ఈ క్వశ్చన్ మనకి అర్థమవుతుంది. సో కంక్లూషన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోసా? ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్స్ ఏం ప్రొవైడ్ చేస్తారు, సో కంక్లూషన్స్ ఏమేం ప్రొవైడ్ చేస్తారు, దాన్ని బట్టి మనం డయాగ్రామ్ డ్రా చేసుకొని సాల్వ్ చేద్దాం. ఓకేనా? సమ్ బాయ్స్ ఆర్ క్రికెటర్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సమ్ బాయ్స్ ఆర్ ఓకేనా క్రికెటర్స్. ఓకే. నెక్స్ట్ ఏమన్నారు? సమ్ గర్ల్స్ ఆర్ క్రికెటర్స్ అంటున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సమ్ గర్ల్స్ ఆర్ క్రికెటర్స్ అంటే ఏంటి? సమ్ గర్ల్స్ ఆర్ క్రికెటర్స్. సమ్ గర్ల్స్ ఆర్ క్రికెటర్స్. అవునా? అయితే ఇప్పుడు ఒకసారి కంక్లూషన్ దాన్ని బట్టి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 1 by 1 మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? సో ఆల్ గర్ల్స్ ఆర్ క్రికెటర్స్ అంటున్నారు. అన్ని గర్ల్స్ క్రికెటర్సా? ఇక్కడే ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు సమ్ గర్ల్స్ ఆర్ క్రికెటర్స్ అని. మరి ఆల్ గర్ల్స్ ఆర్ క్రికెటర్స్ ఎలా అవుతుంది? అన్ని గర్ల్స్ క్రికెటర్స్ అవడానికి పాసిబిలిటీ లేదు. సో కంక్లూషన్ 1 రాంగ్. అవునా? కంక్లూషన్ 2 ఒకసారి చెక్ చేయండి. సమ్ క్రికెటర్స్ ఆర్ గర్ల్స్. ఓకేనా? సమ్ క్రికెటర్స్ ఆర్ గర్ల్స్ అంటున్నారు. అవునా కాదా? అయితే ఇక్కడ ఒకసారి చూడండి, సమ్ గర్ల్స్ ఆర్ క్రికెటర్స్. సో దీన్ని బట్టి మనకి సమ్ గర్ల్స్ ఆర్ క్రికెటర్స్ అవడానికి ఛాన్స్ ఉంది. అదే విధంగా సమ్ క్రికెటర్స్ ఆర్ గర్ల్స్ కూడా అవడానికి ఛాన్స్ ఉంది. అవునా కదా? సో క్లియర్ గా అర్థమవుతుంది. ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్. ఏ ఆప్షన్ లో ఉందో అదే మన ఆన్సర్ అవడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. అంటే ఇక్కడ ఒకసారి చూసినట్లయితే కంక్లూషన్స్ లో ఇక్కడ ఏంటి? ఆల్ గర్ల్స్ అన్నారు కాబట్టి ఇక్కడ అన్ని గర్ల్స్ పాసిబిలిటీ లేదు. కాకపోతే సమ్ క్రికెటర్స్ ఆర్ గర్ల్స్, సమ్ క్రికెటర్స్ ఆర్ గర్ల్స్ పాసిబిలిటీ ఉంది కాబట్టి మనం దాన్ని తీసుకున్నాం, ఇంకేం లేదు. ఓకేనా? సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం స్టేట్మెంట్స్. ఓకే, ఇక్కడ కంక్లూషన్స్ ప్రొవైడ్ చేశారు. ఓకేనా? స్టేట్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఓకేనా? సమ్ నాప్కిన్స్ ఆర్ పేపర్స్. సమ్ ఎన్ఆర్ పి. ఓకేనా? సమ్ నాప్కిన్స్ ఆర్ క్లాత్స్ అంటున్నారు. సమ్ నాప్కిన్స్ ఆర్ క్లాత్స్ ఇటువైపు తీసుకుంటున్నాను సి. ఓకేనా? అయితే ఇప్పుడు ఒకసారి కంక్లూషన్ చూద్దాం. సమ్ క్లాత్స్ ఆర్ నాప్కిన్స్. సమ్ క్లాత్స్ ఆర్ నాప్కిన్స్ కరెక్టే కదా? ఓకేనా? ఇక్కడ చూడండి, సమ్ క్లోత్స్ ఆర్ నాప్కిన్స్. కంక్లూషన్ 1 రైట్. సమ్ పేపర్స్ ఆర్ క్లోత్స్. ఒక పేపర్ కి క్లోత్ కి దర్ ఇస్ నో కనెక్షన్. సో కాబట్టి కంక్లూషన్ 2 రాంగ్. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు?
ఓన్లీ కంక్లూషన్ వన్ ఫాలోస్ అనేది మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు. అవునా? ఏ ఆప్షన్లో ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఆప్షన్ డిలో ప్రొవైడ్ చేశారు ఓన్లీ కంక్లూషన్ వన్ ఫాలోస్. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్స్, కంక్లూషన్స్. స్టేట్మెంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సమ్ raccoons are of many colors అంటున్నారు. సమ్ ఆర్ మెనీ కలర్స్. నెక్స్ట్ సమ్ ప్యారెట్స్ ఆర్ మెనీ కలర్స్ అంటున్నారు. సమ్ ప్యారెట్స్ ఆర్ మెనీ కలర్స్. అవునా కాదా? అయితే కంక్లూషన్ ఒకసారి చూద్దాం. సమ్ raccoons ఆర్ ప్యారెట్స్. సమ్ ఆర్ పి అంటున్నారు. ఓకేనా? ఆర్ కి పి కి ఇక్కడ కనెక్షన్ లేదు. సో కంక్లూషన్ వన్ రాంగ్. నెక్స్ట్ ఏమంటున్నారు? ఆల్ ప్యారెట్స్ ఆర్ raccoons అంటున్నారు. అంటే ప్యారెట్స్ కి raccoons కి కనెక్షన్ లేదు. అంటే ఖచ్చితంగా కంక్లూషన్ 2 కూడా రాంగే. సో దీన్ని బట్టి నన్ ఆఫ్ ది కంక్లూషన్స్ ఫాలోస్. అంటే ఏంటి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. వాళ్ళు క్లియర్గా, కాకపోతే ఇక్కడ మనకి కంక్లూషన్లో నో, నాట్ అనేటటువంటి ఆప్షన్స్ ఉంటేనే కదా సార్ మనం ఎలిమినేట్ చేయాలనుకోవచ్చు. ఇన్సైడ్ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉన్నప్పుడు, కానీ దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఆర్ అండ్ పి. కానీ దాని గురించి వాళ్ళు అడిగారు. సో raccoons అండ్ ప్యారెట్స్ గురించి అడిగారు. ఇక్కడ కూడా ప్యారెట్స్ అండ్ raccoons గురించి అడిగినప్పుడు దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఆర్ అండ్ పి కాబట్టి సో 2 కంక్లూషన్స్ కూడా ఇక్కడ రాంగ్ అవడం జరుగుతుంది. కాబట్టి నన్ ఆఫ్ ది కంక్లూషన్ ఫాలోస్. ఓకేనా? మనకి ఇక్కడ నో, నాట్ అనేటటువంటి వర్డ్స్ ఇవ్వాలని రూల్ లేదు. ఓకేనా? కనెక్షన్ లేదన్నా కానీ అటువంటి కంక్లూషన్ మనము ఓకేనా రాంగ్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. క్లియర్? అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్స్, కంక్లూషన్స్ ప్రొవైడ్ చేస్తారు. స్టేట్మెంట్స్ ఏంటి? సమ్ లయన్స్ ఆర్ టైగర్స్. సమ్ లయన్స్ ఆర్ టైగర్స్. సమ్ టైగర్స్ ఆర్ డాంకీస్. ఓకే? అయితే కంక్లూషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సమ్ లయన్స్ ఆర్ డాంకీస్ అంటున్నారు. సమ్ లయన్స్ ఆర్ డాంకీస్. దేర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ లయన్స్ అండ్ డాంకీస్. సో కంక్లూషన్ 1 రాంగ్. కంక్లూషన్ 2 ఒకసారి చెక్ చేయండి. ఆల్ టైగర్స్ ఆర్ డాంకీస్ అంటున్నారు. అన్ని టైగర్స్ డాంకీస్ అంటున్నారు. కాదండి. ఓకేనా? కొన్ని టైగర్స్ మాత్రమే డాంకీస్. కానీ వాళ్ళు ఏమంటున్నారు? ఆల్ టైగర్స్ ఆర్ డాంకీస్ అంటున్నారు. కాబట్టి కంక్లూషన్ 2 కూడా రాంగే. సో నన్ ఆఫ్ ది కంక్లూషన్ ఫాలోస్. లేదా ఓకేనా నెయిదర్ కంక్లూషన్ 1 నార్ 2 ఫాలోస్. ఓకేనా? ఏది ఫాలో అవ్వట్లేదని మీనింగ్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో ఏదైతే కంక్లూషన్స్ సాటిస్ఫై అయిందా లేదా దానికి తగినటువంటి ఆప్షన్ ఎక్కడ మనకు ప్రొవైడ్ చేస్తారో అది మాత్రమే మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టేట్మెంట్స్, కంక్లూషన్స్. ఓకేనా? సో స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి. సమ్ స్టోరీస్ ఆర్ ఫోక్ సాంగ్స్. సమ్ స్టోరీస్ ఆర్ ఫోక్ సాంగ్స్. సమ్ స్టోరీస్ ఆర్ నవల్స్ అని ఇచ్చారు. ఓకేనా? సమ్ స్టోరీస్ ఆర్ నవల్స్. ఇక్కడ ఏం తీసుకుంటాను? ఓకేనా? సమ్ స్టోరీస్ ఆర్ నవల్స్ ఈ రీజియన్ అండి. ఓకేనా? సమ్ స్టోరీస్ ఆర్ నవల్స్. ఇక్కడ ఏంటి? సమ్ స్టోరీస్ ఆర్ ఫోక్ సాంగ్స్. ఎలాగైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఫోక్ సాంగ్స్ కి నవల్స్ కి దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ దీస్ 2. ఓకేనా? అది మాత్రం మనకు ఐడియా ఉంటే చాలు. ఓకేనా? కంక్లూషన్స్ చూద్దాం. సమ్ ఫోక్ సాంగ్స్ ఆర్ స్టోరీస్. సమ్ ఫోక్ సాంగ్స్ ఆర్ స్టోరీస్ కరెక్టే. నెక్స్ట్ సమ్ నవల్స్ ఆర్ ఫోక్ సాంగ్స్ అంటున్నారు. ఓకేనా? నవల్స్ కి ఫోక్ సాంగ్స్ కి దర్ ఇస్ నో కనెక్షన్. అవునా? సో కనెక్షన్ అయితే లేదు. సో కంక్లూషన్ 2 రాంగ్. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్ అనేటటువంటిది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఉందండి? ఏ ఆప్షన్ లో ప్రొవైడ్ చేస్తారు? సో ఆప్షన్ డిలో ఇచ్చారు చూడండి. ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్ అనేది మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకున్నట్లయితే స్టేట్మెంట్స్ ఇక్కడ మనకి కంక్లూషన్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి చూద్దాం ఏం ప్రొవైడ్ చేశారు. ఓకేనా? స్టేట్మెంట్ 6 ఒకసారి చూడండి. ఆల్ సోఫాస్ ఆర్ చైర్స్. ఆల్ సోఫాస్ ఆర్ చైర్స్. ఓకేనా? నెక్స్ట్ ఆల్ చైర్స్ ఆర్ బెంచెస్. ఆల్ చైర్స్ ఆర్ బెంచెస్. ఓకేనా? ఆల్ బెంచెస్ ఆర్ డెస్క్. ఆల్ బెంచెస్ ఆర్ డెస్క్. ఓకే, ఇదైతే క్లియర్. కంక్లూషన్ చూద్దాం. సమ్ డెస్క్ ఆర్ సోఫాస్ అంటున్నారు. ఓకేనా? సమ్ డెస్క్ ఆర్ సోఫాస్ అంటే డెస్క్ లోపల ఉన్నటువంటి సమ్ రీజియన్. సో సమ్ రీజియన్ అంటే ప్రతి ఒక్కటి రావడం జరుగుతుంది. బెంచెస్ రావడం జరుగుతుంది, చైర్స్ రావడం జరుగుతుంది, ఓకేనా, సోఫాస్ రావడం జరుగుతుంది. వాళ్ళు ఏమంటున్నారు? సమ్ డెస్క్ ఆర్ సోఫాస్. డెస్క్ లో ఉన్నటువంటి ఖచ్చితంగా సమ్ రీజియన్ ఇది మొత్తం రావడం జరుగుతుంది. అవునా కాదా? ఇది మొత్తం సమ్ రీజియన్ అండి. ఓకేనా? ఇది మొత్తం సమ్ రీజియన్. ఇది మొత్తం ప్రతి ఒక్కటి సమ్ రీజియనే. సో ఈ సమ్ రీజియన్ లో ఏమేమి ఉందండి? ఖచ్చితంగా ఇక్కడ మనకి సోఫాస్ కూడా ఉందా లేదా? సోఫాస్ కూడా ఉందా లేదా? ఒకసారి చెక్ చేయండి. సోఫాస్ కూడా ఉంది. సో ఖచ్చితంగా మరి సమ్ డెస్క్ అంటే డెస్క్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ లో సోఫాస్ ప్రొవైడ్ చేశారు. సో కంక్లూషన్ 1 అయితే రైట్. అవునా కాదా? సో ఇక్కడ చూడండి, ఆల్ చైర్స్ ఆర్ సోఫాస్ అంటున్నారు. అన్ని చైర్లు సోఫాలే అంటున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, అన్ని చైర్లు సోఫాలు ఎలా అవుతాయండి? అక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో చైర్స్ కదా, ఇది ఇక్కడ సి ఇచ్చాను. ఓకేనా? ఇది చైర్స్. అన్ని చైర్స్ సోఫాస్ అవడానికి ఛాన్స్ లేదండి. ఎందుకు? ఇంటూ మార్క్ పెట్టేటటువంటి రీజియన్ లో ఇక్కడ మనకి ఓకేనా సోఫాస్ రావడానికి ఛాన్సే లేదు. ఈ ఇంటూ మార్క్స్ ఉన్నటువంటి జస్ట్ ఈ రీజియన్ లో మాత్రం సోఫాస్ రావడానికి ఛాన్స్ లేదు. అవునా? కాకపోతే సమ్ చైర్స్ ఆర్ సోఫాస్ ఇచ్చింటే కరెక్ట్. వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారు? ఆల్ చైర్స్ ఆర్ సోఫాస్ అన్నారు. ఓకేనా? సో కాబట్టి రాంగ్ కంక్లూషన్. థర్డ్ వన్ చూద్దాం. ఓకేనా? ఇన్సైడ్ అన్ని సింగిల్ వెన్ డయాగ్రామ్. ఇన్సైడ్ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉన్నప్పుడు నో మనం చూసినట్లయితే దాన్ని రాంగ్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అవునా కాదా? సో దీన్ని బట్టి ఏ కంక్లూషన్ సాటిస్ఫై అవ్వడం జరిగింది? ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్ అనేటటువంటిది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్. క్లియర్?
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా, స్టేట్మెంట్స్ కంక్లూషన్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒకసారి చూడండి, స్టేట్మెంట్స్ ఏంటి, ఆల్ బ్యాట్స్ ఆర్ మమ్మల్స్. ఓకేనా, ఆల్ బ్యాట్స్ ఆర్ మమ్మల్స్. నెక్స్ట్ చూడండి, సమ్ బ్యాట్స్ ఆర్ వైరసెస్ అంటున్నారు. సమ్ బ్యాట్స్ ఆర్ వైరసెస్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, ఓకేనా, ఆల్ వైరసెస్ ఆర్ డిసీజెస్. ఓకేనా, ఆల్ వైరసెస్ ఆర్ డిసీజెస్ అంటున్నారు. ఆల్ వైరసెస్ ఆర్ డిసీజెస్. క్లియర్. అయితే ఇప్పుడు కంక్లూషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా, సమ్ బ్యాట్స్ ఆర్ డిసీజెస్ అంటున్నారు. సమ్ బ్యాట్స్ ఆర్ డిసీజెస్. ఓకేనా, సమ్ రీజన్ ఉంది కదా బ్యాట్స్ కి, ఇది డిసీజెస్ అనుకుందాము. సో ఈ రీజన్ సమ్ బ్యాట్స్ ఆర్ డిసీజెస్. సో కరెక్టే. నెక్స్ట్ ఏమంటున్నారు, సమ్ మమ్మల్స్ ఆర్ వైరసెస్ అంటున్నారు. ఓకేనా, సమ్ మమ్మల్స్ ఆర్, ఓకేనా, వైరసెస్ ఈ రీజన్, మమ్మల్స్ ఈ రీజన్, అవునా కదా, అంటే ఈ రీజన్, సో వైరసెస్ అనేది కరెక్టే. సో క్లియర్ గా సమ్ మమ్మల్స్ ఆర్ వైరసెస్ కరెక్టే. సో దీన్ని బట్టి మరి మనం ఏం చెప్పొచ్చు, సో ఖచ్చితంగా బోత్ కంక్లూషన్ 1 and 2 ఫాలోస్ అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, స్టేట్మెంట్స్ ఓకేనా కంక్లూషన్స్. సో ఫస్ట్ వన్, సమ్ పెన్స్ ఆర్ స్కూటర్స్. సమ్ పెన్స్ ఆర్ స్కూటర్స్. ఓకేనా, నెక్స్ట్ ఏం ప్రొవైడ్ చేశారు, సమ్ క్రౌన్స్ ఆర్ హ్యాట్స్. ఇక్కడ చూడండి, ఆల్ బెలూన్స్ ఆర్ గ్లోబ్స్. సమ్ క్రౌన్స్ ఆర్ హ్యాట్స్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, ఆల్ బెలూన్స్ ఆర్ గ్లోబ్స్. ఆల్ బెలూన్స్ ఆర్ గ్లోబ్స్. ఒకదానికి ఒకటి సంబంధం లేదండి. ఓకేనా, PSCHBG. ఓకేనా, డిఫరెంట్ ఆల్ఫాబెట్స్, అవునా కాదా. సో కంక్లూషన్స్ చూద్దాం, ఆల్ స్కూటర్స్ ఆర్ పెన్స్. ఓకేనా, ఇక్కడ ఒకసారి చూడండి, స్కూటర్స్, ఇక్కడేమో పెన్స్. ఇక్కడ చూడండి, సమ్ పెన్స్ ఆర్ స్కూటర్స్ అన్నారు, కానీ మరి ఆల్ స్కూటర్స్ ఎలా పెన్స్ అవుతుంది, సో అవ్వడానికి పాసిబిలిటీ లేదు, అవునా, కొన్ని అవ్వడానికి ఛాన్స్ ఉంది. సమ్ స్కూటర్స్ ఆర్ పెన్స్ అంటే కరెక్ట్, కానీ ఆల్ స్కూటర్స్ ఆర్ పెన్స్ అంటే రాంగ్, అవునా కాదా. నెక్స్ట్ వన్ చూడండి, సమ్ క్రౌన్స్ ఆర్ గ్లోబ్స్ అంటున్నారు. ఓకేనా, సమ్ క్రౌన్స్ ఏమో ఇక్కడ ఉంది, గ్లోబ్స్ ఏమో ఇక్కడ ఉంది, దర్ ఈస్ నో కనెక్షన్, అవునా, మరి పాసిబుల్ లేదు. సమ్ బెలూన్స్ ఆర్ హ్యాట్స్ అంటున్నారు. ఓకేనా, సమ్ బెలూన్స్ ఆర్ హ్యాట్స్. బెలూన్స్ ఏమో ఇక్కడ ఉంది, హ్యాట్స్ ఏమో ఇక్కడ ఉంది, దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఓకేనా బెలూన్స్ అండ్ హ్యాట్స్. సో అన్ని రాంగే. సో దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది, నన్ ఆఫ్ ద కంక్లూషన్ ఫాలోస్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, స్టేట్మెంట్స్ కంక్లూషన్ ఏమేమి ప్రొవైడ్ చేస్తారు దాన్ని బట్టి డయాగ్రామ్ మీరు కూడా ప్యారలల్ గా డ్రా చేయండి. సమ్ కేక్స్ ఆర్ ఐస్ క్రీమ్స్. సమ్ కేక్స్ ఆర్ ఐస్ క్రీమ్స్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, సమ్ కేక్స్ ఆర్ బటర్స్. సమ్ కేక్స్ ఆర్ బటర్స్. ఓకేనా, ఇదైతే క్లియర్. నెక్స్ట్ ఆల్ కేక్స్ ఆర్ ఎగ్స్ అంటున్నారు. అన్ని కేక్స్, ఆల్ కేక్స్ ఆర్ ఎగ్స్. అన్ని కేక్స్ ఎగ్సే. ఓకేనా, అయితే ఇప్పుడు చూద్దాం కంక్లూషన్, సమ్ బటర్ ఆర్ ఐస్ క్రీమ్. ఓకేనా, సమ్ బటర్ ఆర్ ఐస్ క్రీమ్. ఓకేనా, ఇక్కడ ఒకసారి చూస్తే బటర్ కి ఐస్ క్రీమ్ కి దర్ ఇస్ నో కనెక్షన్, అవునా, కంక్లూషన్ 1 రాంగ్. ఆల్ ఎగ్ ఆర్ ఐస్ క్రీమ్ అంటున్నారు. ఓకేనా, అన్ని ఎగ్స్ ఐస్ క్రీమ్ ఎలా అవుతాయండి. ఓకేనా, కొన్ని ఎగ్స్ గా ఉంటే ఐస్ క్రీమ్ అవడానికి పాసిబిలిటీ ఉంది, వాళ్ళు అన్ని అంటున్నారు. సో 2 రాంగే. అంటే దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది, ఓకేనా, నెయిదర్ 1 ఓకేనా నార్ 2 ఫాలోస్. ఓకేనా, ఏది ఫాలో అవ్వట్లేదు అనేది ఇక్కడ మన ఆన్సర్ అవ్వడం జరిగింది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, స్టేట్మెంట్స్ కంక్లూషన్. దాన్ని బట్టి డయాగ్రామ్ డ్రా చేసుకొని సాల్వ్ చేయడమే. ఓకేనా, అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఓకేనా, స్టేట్మెంట్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఒకసారి చూడండి. ఆల్ గ్రేప్స్ ఆర్ లెమన్స్. ఆల్ గ్రేప్స్ ఆర్ లెమన్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి, సమ్ డేట్స్ ఆర్ పపాయాస్. ఇక్కడ చూడండి, సమ్ గ్రేప్స్ ఆర్ చెర్రీస్ అంటున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ పాయింట్ ఫస్ట్ పాయింట్ అయిపోయింది, ఆల్ గ్రేప్స్ ఆర్ లెమన్స్. థర్డ్ వన్ ఒకసారి చెక్ చేసినట్లయితే, ఓకేనా, సమ్ డేట్స్ ఆర్ పపాయాస్. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది కదండి, సమ్ డేట్స్ ఆర్ పపాయాస్ అంటున్నారు. ఓకేనా, ఇక్కడేమో GLDP. ఇక్కడ ఒకసారి చూడండి, సమ్ గ్రేప్స్ ఆర్ చెర్రీస్ అంటున్నారు. సమ్ గ్రేప్స్ ఆర్ చెర్రీస్. ఓకేనా, సమ్ గ్రేప్స్ ఆర్ చెర్రీస్. ఇక్కడ వరకు క్లియర్. ఓకేనా, కంక్లూషన్ ఒకసారి చూద్దాం, ఇదైతే డిఫరెంట్ గా ఉంది. ఓకేనా, సమ్ లెమన్స్ ఆర్ డేట్స్ అంటున్నారు. ఇక్కడ లెమన్స్ గురించి మనకి ఇక్కడ చూడండి, సమ్ లెమన్స్ ఆర్ డేట్స్ అంటున్నారు. ఇక్కడ చూడండి, లెమన్స్ కి డేట్స్ కి దర్ ఇస్ నో కనెక్షన్, సో రాంగ్ అనమాట. సమ్ గ్రేప్స్ ఆర్ పపాయాస్. ఓకేనా, గ్రేప్స్ ఏమో ఇక్కడ ఉంది, పపాయ ఇక్కడ ఉంది, దర్ ఇస్ నో కనెక్షన్, రాంగ్. సమ్ లెమన్స్ ఆర్ చెర్రీస్. ఓకేనా, ఇక్కడ ఒకసారి చూడండి, సమ్ లెమన్స్ ఆర్ చెర్రీస్. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, చెర్రీస్ ఏమో ఇక్కడ ఉంది, లెమన్స్ ఏమో ఇక్కడ ఉంది, అంటే క్లియర్ గా సో ఈ రీజియన్ అనేది ఏదైతే ఉందో, ఓకేనా, సమ్ లెమన్స్ ఆర్ చెర్రీస్ అనేది మనం చెప్పొచ్చు. సో క్లియర్ గా అర్థమవుతుంది, కంక్లూషన్ 3 మాత్రం రైట్ ఆన్సర్, అవునా కదా. మరి ఏ ఆప్షన్ లో ప్రొవైడ్ చేశారు, ఆప్షన్ డి లో ప్రొవైడ్ చేశారు. చూడండి, ఓన్లీ కంక్లూషన్ 3 ఫాలోస్ అనేటటువంటిది ఈ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ కి ఇచ్చినటువంటి గివెన్ స్టేట్మెంట్స్ కి సరైన సమాధానం అవ్వడం జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్స్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. కంక్లూషన్, ఓకేనా, స్టేట్మెంట్స్ చూడండి, సమ్ ప్లేయర్స్ ఆర్ లివర్స్. ఓకేనా, సమ్ PRL అనుకుందాము. ఆల్ లివర్స్ ఆర్ ర్యామ్స్. ఓకేనా, నెక్స్ట్ సమ్ కట్టర్స్ ఆర్ ప్లేయర్స్ అంటున్నారు. సమ్ కట్టర్స్ ఆర్ ప్లేయర్స్. ఇక్కడ వరకు క్లియర్. కంక్లూషన్ చూద్దాం అయితే. ఓకేనా, సమ్ కట్టర్స్ ఆర్ లివర్స్. ఓకేనా, సమ్ కట్టర్స్ ఆర్ లివర్స్. కట్టర్ కి లివర్స్ కి దర్ ఇస్ నో కనెక్షన్, సో ఫస్ట్ వన్ రాంగ్. సమ్ ర్యామ్స్ ఆర్ కట్టర్స్ అంటున్నారు. సమ్ ర్యామ్స్ ఆర్ కట్టర్స్. ఓకేనా, ర్యామ్స్ కి కట్టర్స్ కి దర్ ఇస్ నో కనెక్షన్, అవునా కదా. సో కట్టర్స్ కి ఓన్లీ ప్లేయర్స్ కి మాత్రమే లింక్ ఉంది. నెక్స్ట్ చూడండి, ఆల్ ప్లేయర్స్ ఆర్ ర్యామ్స్ అంటున్నారు. ఓకే, అన్ని ప్లేయర్స్ ర్యామ్సే అంటున్నారు, కానీ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కొన్ని ప్లేయర్స్ మాత్రమే ర్యామ్స్ ఇక్కడ రావడం జరిగింది, వాళ్ళు అన్ని అంటున్నారు. సో అన్ని అంటే మీనింగ్ సో రాంగ్ అనే కదా.
సో అయితే క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా, నన్ ఆఫ్ ది కంక్లూషన్ ఫాలోస్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్. సో స్టేట్మెంట్స్, సమ్ మంకీస్ ఆర్ పాండాస్, ఓకేనా, పి అనుకుందాం. సమ్ పాండాస్ ఆర్ జిరాఫీస్, సమ్ పి ఆర్ జి, ఓకేనా. ఆల్ జి ఆర్ లయన్స్, అన్ని జీలు లయన్స్, ఓకేనా. సో ఇక్కడ ఇది పి అండి, ఓకేనా. అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాము, ఓకేనా. ఆల్ జిరాఫీస్ ఆర్ లయన్స్, స్టేట్మెంట్ డయాగ్రామ్ అయితే మనం డ్రా చేయడం జరిగింది. కంక్లూషన్ చూద్దాము, ఓకేనా. సమ్ లయన్స్ ఆర్ పాండాస్ అంటున్నారు. సమ్ లయన్స్ ఆర్ పాండాస్, సమ్ లయన్స్ ఈ రీజియన్ ఖచ్చితంగా పాండాస్ కరెక్టే కదండి. నెక్స్ట్ చూద్దాం, సమ్ లయన్స్ ఆర్ మంకీస్ అంటున్నారు. ఓకేనా, లయన్స్ కి మంకీకి దర్ ఇస్ నో కనెక్షన్. సో సెకండ్ వన్ రాంగ్. థర్డ్ వన్ ఒకసారి చూడండి, సమ్ జిరాఫీస్ ఆర్ మంకీస్, ఓకేనా. మంకీస్ ఏమో ఇక్కడ ఉంది, జిరాఫీ ఏమో ఇక్కడ ఉంది, దర్ ఇస్ నో కనెక్షన్. సో ఖచ్చితంగా సెకండ్ కంక్లూషన్ థర్డ్ కంక్లూషన్ కూడా రాంగ్ అవడమే జరిగింది, అవునా కదా. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్ అనేటటువంటిది మన ఆన్సర్ అవడం జరుగుతుంది. ఆప్షన్ సిలో మనకు ప్రొవైడ్ చేశారు, ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్ అనేది మన ఆన్సర్ అవడం జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, స్టేట్మెంట్స్ కంక్లూషన్స్. ఆల్ స్కెచెస్ ఆర్ కార్డ్స్, ఆల్ స్కెచెస్ ఆర్ కార్డ్స్, ఓకే. నెక్స్ట్ ఆల్ కార్డ్స్ ఆర్ పోస్టర్స్, ఆల్ కార్డ్స్ ఆర్ పోస్టర్స్. నెక్స్ట్ ఏమంటున్నారు, సమ్ స్కెచెస్ ఆర్ ఫోల్డర్స్ అంటున్నారు. సమ్ స్కెచెస్ ఆర్ ఫోల్డర్స్, సమ్ స్కెచెస్ ఆర్ ఫోల్డర్స్. ఈ సమ్ స్కెచెస్ ఉంది చూసారా, ఇది సమ్ స్కెచెస్ ఆర్ ఫోల్డర్స్, ఓకేనా. అయితే ఇప్పుడు ఒకసారి కంక్లూషన్ చూద్దాము, ఓకేనా. సమ్ ఫోల్డర్స్ ఆర్ పోస్టర్స్ అంటున్నారు. సమ్ ఫోల్డర్స్ ఆర్ పోస్టర్స్, ఓకేనా. పోస్టర్స్ ఏమో ఈ రీజియన్, సో ఈ రీజియన్ నుంచి మనం ఒకసారి చూసుకున్నట్లేదు, ఈ టోటల్ రీజియన్ వచ్చేసి మనకి ఫోల్డర్స్ కి సమ్ రీజియన్ కనెక్షన్ అవ్వడం జరిగింది. క్లియర్. సమ్ కార్డ్స్ ఆర్ ఫోల్డర్స్, కార్డ్స్ లో కూడా కార్డ్స్ అనేది ఈ రీజియన్ కదండి, కార్డ్స్ అనేది ఇది. సో ఈ కార్డ్స్ లో ఖచ్చితంగా ఈ ఫోల్డర్స్ భాగం ఇది కదా, ఫోల్డర్స్ భాగం ఇది. సో ఈ రెండింటికి ఖచ్చితంగా ఇక్కడ లింక్ ఉంది కదండి. సో ఖచ్చితంగా వాళ్ళు ఏమంటున్నారు, సమ్ కార్డ్స్ ఆర్ ఫోల్డర్స్ కూడా కరెక్టే, అవునా కదా. సో అంటే ఇక్కడ బోత్ కంక్లూషన్ 1 and 2 ఫాలోస్ అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో రెండింటిని ఇక్కడ సాటిస్ఫై చేయడం జరిగింది, అవునా కదా. క్లియర్. సో అంటే ఇక్కడ చాలా మంది ఆలోచించేది ఏంటి, ఓకేనా, సమ్ స్కెచెస్ ఆర్ ఫోల్డర్స్ అనేది సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ రాయాలి, ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ డ్రా చేయాలనేది తెలియదండి, ఓకేనా. అదొకటి తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ ఒకసారి చూద్దాం స్టేట్మెంట్స్ ఇక్కడ, ఓకేనా. కంక్లూషన్స్ ఇక్కడ, ఓకేనా. సో ఆల్ స్టూల్స్ ఆర్ రౌండ్, ఆల్ స్టూల్స్ ఆర్ రౌండ్, ఓకేనా. సమ్ మౌంటైన్స్ ఆర్ రౌండ్, సమ్ మౌంటైన్స్ ఆర్ రౌండ్, ఓకేనా. సమ్ పాండ్స్ ఆర్ మౌంటైన్స్, సమ్ పాండ్స్ ఆర్ మౌంటైన్స్, ఓకేనా. ఆల్ పాండ్స్ ఆర్ స్క్వేర్స్, ఆల్ పాండ్స్ ఆర్ స్క్వేర్స్, ఓకేనా. ఎస్క్యూ ఇది ఎస్టీ అనుకుంటాను, ఎస్టీ అంటే స్టూల్స్ అనుకుందాం, ఎస్క్యూ అంటే స్క్వేర్స్ అనుకుందాం. క్లియర్. అయితే ఇప్పుడు కంక్లూషన్స్ చూద్దాం, ఓకేనా. సమ్ పాండ్స్ ఆర్ రౌండ్ అంటున్నారు, ఓకేనా. పాండ్స్ ఏమో ఇక్కడ ఉంది, రౌండ్ ఏమో ఇక్కడ ఉంది. సో దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ పాండ్స్ అండ్ రౌండ్. సో ఫస్ట్ వన్ రాంగ్. సెకండ్ వన్ చూడండి, సమ్ మౌంటైన్స్ ఆర్ స్క్వేర్స్ అంటున్నారు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసాం, మౌంటైన్ స్క్వేర్ రెండింటికి సమ్ రీజియన్ ఉంది కదండి. సో సెకండ్ వన్ రైట్ అండి. థర్డ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, సమ్ పాండ్స్ ఆర్ బోత్ మౌంటైన్ అండ్ రౌండ్ అంటున్నారు. ఇది ఇంపార్టెంట్ అండి. సమ్ పాండ్స్ ఆర్, ఇక్కడ చూడండి, సమ్ పాండ్స్ అంటే పాండ్స్ రీజియన్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ బోత్ మౌంటైన్ అండ్ రౌండ్ అంటున్నారు, ఓకేనా. రౌండ్ కి సంబంధించింది అంటున్నారు. ఇక్కడ చూడండి, దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ పాండ్స్ అండ్ రౌండ్, అవునా. కాకపోతే మేబీ మౌంటైన్ అయి ఉండొచ్చు, ఓకేనా. సమ్ పాండ్స్ ఆర్ మౌంటైన్ అనేది రైట్ అయి ఉండొచ్చు. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారు, సమ్ పాండ్స్ ఆర్ బోత్ మౌంటైన్ అండ్ రౌండ్ అంటున్నారు. రౌండ్ కూడా కనెక్షన్ ఉంది అంటున్నారు పాండ్స్ కి, కానీ ఇక్కడ పాండ్స్ నుంచి రౌండ్ కి ఇక్కడ మనకు కనెక్షన్ లేదు కదా. సో ఖచ్చితంగా థర్డ్ వన్ రాంగ్. ఫోర్త్ వన్ ఒకసారి చెక్ చేయండి, సమ్ స్టూల్స్ ఆర్ స్క్వేర్స్ అంటున్నారు, ఓకేనా. స్టూల్స్ కి స్క్వేర్స్ కి దర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ స్టూల్స్ అండ్ స్క్వేర్స్, ఓకే. ఇక్కడ చూడండి, స్క్వేర్స్ ఏమో ఇక్కడ ఉంది, స్టూల్స్ ఏమో ఇక్కడ ఉంది, నో కనెక్షన్ బిట్వీన్, ఓకేనా, స్టూల్స్ అండ్ స్క్వేర్స్. సో ఫోర్త్ వన్ కూడా రాంగే, అవునా కదా. సో కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది, ఓన్లీ కంక్లూషన్ 2 మాత్రమే ఇక్కడ రైట్ అవ్వడం జరిగింది. ఆ ఆప్షన్ ఎక్కడ ప్రొవైడ్ చేశారు, సో ఆప్షన్ సిలో ప్రొవైడ్ చేశారు. ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్ అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, స్టేట్మెంట్స్ కంక్లూషన్స్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ వైట్, ఆల్ ఫ్లవర్స్ ఆర్ వైట్, ఓకే. నెక్స్ట్ ఏంటి, సమ్ ఫ్లవర్స్ ఆర్ డార్క్, సమ్ ఫ్లవర్స్ ఆర్ డార్క్, ఓకే. ఆల్ డార్క్ ఆర్ బ్లూ, ఆల్ డార్క్ ఆర్ బ్లూ, ఓకే. సో సమ్ వైట్స్ ఆర్ బ్లూ అంటున్నారు, ఓకేనా. సమ్ వైట్స్ ఆర్ బ్లూ అంటే సో వైట్ ఏమో ఇక్కడ ఇచ్చిందండి, ఓకేనా. వైట్ అనేది ఇది కదా, సో వైట్ రీజియన్, ఇదేమో బ్లూ రీజియన్, అవునా కదా. సో ఈ రీజియన్లో ఉన్నటువంటిది ఖచ్చితంగా సమ్ రీజియన్, అవునా, కొంత భాగము. సో కరెక్టే. నెక్స్ట్ ఏమంటున్నారు, ఆల్ డార్క్ ఆర్ వైట్ అంటున్నారు, ఓకేనా. అన్ని డార్క్ భాగము వైటే అంటున్నారు. కాదండి, కొంత భాగం మాత్రమే, ఈ వైట్ లో ఉన్నటువంటిది డార్క్ లో ఉన్నటువంటిది ఈ కొంత భాగం మాత్రమే, ఈ కొంత భాగం మాత్రమే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, ఓకేనా. డార్క్ అండ్ వైట్ సమ్ రీజియన్ మాత్రమే రావడం జరుగుతుంది, ఓకేనా. అన్ని డార్క్స్ వైట్ అనేది రావడం కుదరదు. అంటే
డార్క్ లో ఉన్నటువంటి ఈ రీజియన్ వచ్చేసి వైట్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు. వాళ్ళు ఏమంటున్నారు, ఆల్ డార్క్ ఆర్ వైట్ అంటున్నారు. సో కాబట్టి క్లియర్ గా అర్థమవుతుంది కంక్లూషన్ 2 మాత్రం రాంగ్. అవునా? సో అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్ అనేటటువంటిది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది, విచ్ ఈజ్ ఇన్ ఆప్షన్ డి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. స్టేట్మెంట్స్ ఓకేనా, కంక్లూషన్స్ చూడండి. సమ్ రింగ్స్ ఆర్ ఇయర్స్ అంటున్నారు. సమ్ రింగ్స్ ఆర్ ఇయర్స్ ఓకేనా. నెక్స్ట్ ఏంటి, సమ్ రింగ్స్ ఆర్ ఫింగర్స్. సమ్ రింగ్స్ ఆర్ ఫింగర్స్. ఆల్ ఇయర్స్ ఆర్ నోసెస్. ఆల్ ఇయర్స్ ఆర్ నోసెస్ ఓకేనా. అయితే కంక్లూషన్ చూద్దాం. ఆల్ రింగ్స్ ఆర్ నోసెస్ అంటున్నారు, అన్ని రింగ్స్ నోసెస్ అంటున్నారు, కొన్ని రింగ్స్ మాత్రమే నోసెస్ ఇక్కడ అకార్డింగ్ టు డయాగ్రామ్. సో కంక్లూషన్ 1 రాంగ్. కంక్లూషన్ 2 చెక్ చేయండి. సమ్ ఫింగర్స్ ఆర్ ఇయర్స్ అంటున్నారు ఓకేనా. సమ్ ఫింగర్స్ ఆర్ ఇయర్స్, దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఫింగర్స్ అండ్ ఇయర్స్. సో కంక్లూషన్ 2 కూడా రాంగ్. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, నెయిదర్ కంక్లూషన్ 1 నార్ 2 ఫాలోస్, విచ్ ఈజ్ ఇన్ ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఏది ఫాలో కావట్లేదు, అవునా కాదా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్స్ ఇక్కడ ఓకేనా, కంక్లూషన్స్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా. సమ్ టవల్స్ ఆర్ సోప్స్. సమ్ టవల్స్ ఆర్ సోప్స్ అన్నమాట. ఆల్ సోప్స్ ఆర్ షాంపూస్. ఆల్ సోప్స్ ఆర్ షాంపూస్ కి SH అని ఓకేనా, సోప్స్ కి S1 డినోట్ చేసుకుంటాను ఓకేనా. ఆల్ షాంపూస్ ఆర్ బ్రషెస్. ఆల్ షాంపూస్ ఆర్ బ్రషెస్, బి. ఓకే, అయితే ఇప్పుడు కంక్లూషన్ చూద్దాం. ఆల్ సోప్స్ ఆర్ బ్రషెస్ అంటున్నారు, అన్ని సోప్స్ ఇన్సైడ్ బ్రషెస్. బ్రషెస్ కి ఇన్సైడ్ ఉంది కదా సోప్స్, సో అన్ని సోప్స్ బ్రషెస్ కరెక్టే. సెకండ్ వన్ ఒకసారి చెక్ చేయండి. సమ్ బ్రషెస్ ఆర్ షాంపూస్ ఓకేనా. బ్రషెస్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్, సమ్ రీజియన్ ఏంటి, ఇదే కదండి. వాళ్ళు ఏమంటున్నారు, సమ్ బ్రషెస్, బ్రషెస్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్, కొద్ది భాగము షాంపూస్ అవడానికి ఛాన్స్ ఉంది అంటున్నారు ఓకేనా. బ్రషెస్ లో ఉన్నటువంటి ఈ కొద్ది భాగము షాంపూస్ అవడానికి సాటిస్ఫై అయింది, కరెక్టా. సో కంక్లూషన్ 2 అనేది కూడా ఇక్కడ ఫాలోస్ అవడం జరుగుతుంది. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, సో బోత్ కంక్లూషన్ 1 and 2 ఫాలోస్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్స్, కంక్లూషన్స్. స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి. సమ్ పార్ట్స్ ఆర్ మడ్ ఓకేనా. సమ్ PRM అనుకుందాము. సమ్ ఫ్లవర్స్ ఆర్ మడ్ ఓకేనా. సమ్ MR, సమ్ FRM ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఆల్ మడ్స్ ఆర్ వామ్స్ అంటున్నారు ఓకేనా. అయితే క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా. ఆల్ మడ్స్ ఆర్ వామ్స్ ఓకేనా, W తీసుకుందాం ఓకేనా. అయితే ఇప్పుడు కంక్లూషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా. సమ్ ఫ్లవర్స్ ఆర్ వామ్స్ అంటున్నారు. సమ్ ఫ్లవర్స్ ఆర్ వామ్స్. సమ్ ఫ్లవర్స్ ఆర్ ఓకేనా వామ్స్ ఓకేనా. W కి F కి రిలేషన్ అంటున్నారు, కరెక్టే. సమ్ పార్ట్స్ ఆర్ ఫ్లవర్స్ అంటున్నారు ఓకేనా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సమ్ పార్ట్స్ ఆర్ ఫ్లవర్స్, దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ పార్ట్స్ అండ్ ఫ్లవర్స్, అవునా కాదా. పార్ట్స్ అండ్ ఫ్లవర్స్ కి సమ్ రీజన్ ఉందంటున్నారు, కానీ దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ పార్ట్స్ అండ్ ఫ్లవర్స్. మేబీ సమ్ పార్ట్స్ ఆర్ వామ్స్ అని ఇచ్చుంటే సరిపోయిండేది. ఇప్పుడు ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి, సమ్ ఫ్లవర్స్ ఆర్ వామ్స్ అని చెప్పి, అలాగే సమ్ పార్ట్స్ ఆర్ వామ్స్ అని ఇచ్చినా మనకు సరిపోయేది. కానీ వాళ్ళు దేనికి ఇచ్చారు, పార్ట్స్ అండ్ ఫ్లవర్స్ కి ఇచ్చారు ఓకేనా. పార్ట్స్ కి ఫ్లవర్స్ కి దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ పార్ట్స్ అండ్ ఫ్లవర్స్. సో సెకండ్ కంక్లూషన్ రాంగ్. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్ అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఉందండి, సో ఆప్షన్ C లో ఇచ్చారు చూడండి. ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్ మన ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్స్, కంక్లూషన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సమ్ బీచెస్ ఆర్ శాండ్స్. సమ్ బీచెస్ ఆర్ శాండ్స్ ఓకేనా. నెక్స్ట్ ఏంటి, సమ్ శాండ్స్ ఆర్ డెసర్ట్స్. సమ్ శాండ్స్ ఆర్ డెసర్ట్స్. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆల్ బీచెస్ ఆర్ ఓషన్స్ అంటున్నారు ఓకేనా. అన్ని బీచెస్ ఓషన్స్ అంటున్నారు ఓకేనా. అయితే కంక్లూషన్ చూద్దాం. సమ్ డెసర్ట్స్ ఆర్ బీచెస్. డెసర్ట్స్ కి బీచెస్ కి దర్ ఇస్ నో కనెక్షన్, సో రాంగ్. సెకండ్ వన్ ఒకసారి చెక్ చేయండి. సమ్ శాండ్స్ ఆర్ ఓషన్స్ అంటున్నారు ఓకేనా. సమ్ శాండ్స్ ఆర్ ఓషన్స్. ఓషన్స్, సమ్ శాండ్స్ ఓకేనా. శాండ్స్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ ఓషన్స్ అవ్వడం జరిగింది, అవునా కాదా. సో దీన్ని బట్టి కంక్లూషన్ 2 అనేది ఇక్కడ రైట్ అవ్వడం జరుగుతుంది. సో ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్?